నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం ట్రెండ్ ఏదుంటే అది గుడ్డిగా ఫాలో అయిపోవడమే. అయితే హిట్ అవుతుంది. లేదు అంటే ఫ్లాప్ అవుతుంది. 'పుష్ప' నుంచి మొదలైంది ఈ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ హవా. సో 'పుష్ప 1' గానివ్వండి, 'పుష్ప 2' గానివ్వండి ఇదంతా కూడా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లోనే జరుగుతుంది. సో ఈ మధ్యన రీసెంట్‌గా బడా హీరోలు గానివ్వండి, బడా డైరెక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. అంటే ప్రస్తుతం 'జక్కన్న మహేష్ బాబు' మూవీ కూడా కెన్యా అడవుల్లో రూపొందిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందని చెప్పేసి వార్తలైతే వచ్చాయి. అండ్ ఇదే కాకుండా 'సర్వానంద్' నెక్స్ట్ మూవీ కూడా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌తోనే వస్తుందని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. సో దీంతో పాటు రీసెంట్‌గా 'అనుష్క' మూవీ కూడా కొంచెం అప్‌డేట్ అనేది వచ్చింది. సో అది కూడా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లోనే వస్తుంది. ఇందులో 'అనుష్క' లీడ్ రోల్ అనేది పోషిస్తుంది. 'ఘాటి' మూవీ. ఈ మూవీ కూడా ఫారెస్ట్ నేపథ్యంలోనే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా 'చిరంజీవి' చేస్తున్న మూవీ 'విశ్వంబర'. ఇందులో కూడా అడవులకు సంబంధించిన సీన్స్ ఉన్నట్లు కూడా తెలుపుతున్నారు. సో ఇలా బడా హీరోలు, బడా డైరెక్టర్లు అందరూ కూడా ఫారెస్ట్ బాట పడుతున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నారు. సో చూడాలి, ట్రెండ్ ఫాలో అవుతున్నారు కాబట్టి, సో ట్రెండ్‌లోనే కొట్టుకుపోతుందా? లేదు అంటే ఫ్లాప్ అయ్యే అవకాశాలున్నాయా? ఏంటి అనేది తెలుసుకోవాలని అనుకుంటే ఇంకొద్ది రోజులు ఆగాలి. సో వీళ్ళ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అప్డేట్ అనేది వస్తుంది. సో ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఆంధ్రప్రభ ఛానెల్‌ని చూస్తూ ఉండండి.